చంపి ముక్కలు చేసి సిమెంట్ డ్రమ్ములో వేసి ప్రియుడితో కలిసి భార్య కిరాతకం. ఆపై ఇద్దరు మనాలికి విహారయాత్ర. హత్యను దాచేందుకు భర్త ఫోన్ నుంచి సోషల్ మీడియాలో పోస్టులు. ఉత్తరప్రదేశ్లోని మెరాట్లో ఘటన. అతడు మర్చెంట్ నేవీ అధికారి. హంతకురాలైన తమ కుమార్తెను ఉరి తీయాలని తల్లిదండ్రుల డిమాండ్. తనకంటే వయసులో చిన్నవాడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వివాహిత ఆ సంబంధం కోసం ప్రేమించి పెళ్లాడిన వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపేసింది. కూతురు పుట్టినరోజు కోసం లండన్ నుంచి ఇంటికి వచ్చిన భర్తను ప్రియుడితో కలిసి కత్తితో పొడిచి చంపేసింది. ఆపై భర్త శరీరాన్ని ముక్కలుగా చేసి తడి సిమెంట్తో తిప్పి డ్రమ్ములో వేసి అత్యంత రాక్షసత్వంగా వ్యవహరించింది. చివరకు పోలీసులకు చెప్పింది. ఉత్తరప్రదేశ్లోని మెరాట్ మార్చి 4 జరిగిన ఈ ఘటన 14 రోజుల తర్వాత మంగళవారం బయటపడింది. ఈ దారుణ ఘటనలో సౌరవ్ రాజ్పూత్ 29 అనే మర్చెంట్ నేవీ అధికారి తన భార్య మస్కాన్ రస్తోగి 27, ఆమె ప్రియుడు సాహిల్ 25 చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం మెరాట్కు చెందిన సౌరవ్ మస్కాన్ 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. భార్యతో ఎక్కువ సమయం గడపాలనే ఆలోచనతో పెళ్లి అయిన కొన్నాళ్లకు సౌరవ్ తన మర్చెంట్ నేవీ ఉద్యోగాన్ని వదిలేశాడు. నిర్ణయంతో సౌరవ్ కుటుంబంలో గొడవలు జరగగా సౌరవ్ భార్యతో కలిసి మెరాట్లోని వేరో కాపురం పెట్టాడు. సౌరవ్ దంపతులకు 2019లో ఒక కుమార్తె జన్మించింది. కానీ మస్కాన్కు మరొకరితో వివాహేతర సంబంధం ఉండిన సంగతి బయటపడడంతో దంపతుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైన సౌరవ్ కుమార్తె భవిష్యత్తు కోసం ఆలోచించి వెనక్కి తగ్గాడు. ఆపై మర్చెంట్ నేవీలో తిరిగి చేరేందుకు 2023లో లండన్కు వెళ్ళాడు. అయితే ఫిబ్రవరి 28న తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా 2025 ఫిబ్రవరి 24న సౌరభ్ ఇంటికి తిరిగి వచ్చాడు. మరోపక్క సౌరభ్ను ఎలాగైనా హతమార్చాలని మస్కాన్ ఆమె ప్రియుడు సాహిల్ అప్పటికే నిర్ణయించుకున్నారు. ముందస్తు పథకం ప్రకారం మార్చి 4న నిద్రమాత్రలు కలిపిన భోజనాన్ని మస్కాన్ తన భర్తకు వడ్డించింది. ఆహారం తిని అతని నిద్రలోకి జారుకోగానే మస్కాన్ సాహిల్తో కలిసి సౌరభ్ను కత్తితో కొట్టి చంపేశారు. అనంతరం సౌరభ్ శరీరాన్ని దాదాపు 15 ముక్కలుగా చేసి వాటిని ఓ ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి తడి సిమెంట్తో నింపేశారు. ఆపై డ్రమ్ములో ఇంట్లోనే ఉంచేసి మస్కాన్ సాహిల్తో కలిసి హిమాచల్ ప్రదేశ్లోని మనాలికి వెళ్లారు. తమ వెంట తీసుకెళ్లిన సౌరభ్ ఫోన్లో అతని సోషల్ మీడియా ఖాతాలో పోస్టులు పెడుతూ తాము చేసిన కిరాతకాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా సౌరభ్ నుంచి స్పందన లేకపోవడంతో అవమానించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మస్కాన్ సాహిల్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా చేసిన ఘోరాన్ని ఒప్పుకున్నాడు. మా అమ్మాయిని ఉరి తీయండి. భర్తను హత్య చేసిన మస్కాన్ను ఉరి విధించాలని ఆమె తల్లిదండ్రులు విలేకరులతో అన్నారు. కోటీశ్వరుడైన సౌరభ్ తన కుమార్తెను ఎంతో ప్రేమించాడని అతని తల్లిదండ్రులకు దూరం చేసిన మస్కాన్ చివరి ప్రాణాలు కూడా తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు.